ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో మనము సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అయితే ముఖ్యంగా గతంలో మనం పోల్చుకుంటే గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఇటువంటి కార్యక్రమాలు లేవు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎవరైనా కానీ ఇబ్బంది పడినామంటే ఊరికే పేరుకు గొప్పగా చెప్పడమే కానీ అవి డబ్బులు అందేటివి కాదు. కాకపోతే అన్ని రకాలుగా ఇబ్బంది ఉన్న ప్రజలకు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొని ఇప్పటి వరకు ఎంతమందో అంటే దాదాపుగా మా మండలంలో అయితేనేమి, నంద్యాలలో అయితేనేమి, నేను చూసిన వరకు మా మండలంలోనే దాదాపు ఒక 70-80 లక్షల దాకా బిల్ రావడం జరిగింది. అదే విధంగా నంద్యాల మీద చూసుకుంటే 1,00,000 కోటిన్నర 2 కోట్ల దాకా డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం చేయడం జరిగింది మన మంత్రివర్యులు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి వచ్చినలకు పార్టీలకు అతీతంగా ఆయన అన్ని రకాలుగా తన పని చూడకుండా అమౌంట్ ఎంత ఉంది ఏమి అనేది కూడా చూడకుండా ఆయన ధారాళంగా సంతకం పెడుతూ వచ్చిన ఫండ్స్ను అక్కడ వచ్చేటట్టు ప్రభుత్వంలో అక్కడ కూడా మేనేజ్ చేసుకుంటూ అన్ని రకాలుగా తీసుకొచ్చి ఈ రోజు మనకి ఈ కార్యక్రమంలో మా గ్రామ మండలం అయితేనేమి, నంద్యాల మండలం అయితేనేమి, నంద్యాల టౌన్ అయితేనేమి అందరికీ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మన యువ నాయకుడు ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు మీరందరూ ఎంతో గర్వించదగ్గాల్సిన విషయము. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగానైనా సరే కేవలంగా ఆరోగ్యరీత్యా దెబ్బతిన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ మీరు కూడా ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మన ఫరూక్ అన్న ద్వారా ఈ రకంగా వచ్చిందని చెప్పి మీరు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ చేసే కార్యక్రమాన్ని రేపు ముందు కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఈ పార్టీ మీద అభిమానం చూపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.